నమస్కారం అండి. నమస్తే సార్. గురువు గారు, ఈ రోజు ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది. కడప టీడీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వివేకానంద గారి వైఫ్ సౌభాగ్యమ్మ గారు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఫైనల్ అవుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? టీడీపీ అధికారంలోకి రావటానికి ఇంకొక అడుగు ముందుకి పడింది అని నేనైతే చెప్పగలను. వివేకానంద రెడ్డి గారి వైఫ్ గనక కడప ఎంపీగా పోటీ చేస్తే మాత్రం కడప జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తే కడప జిల్లాలో 10కి 10 మొత్తం ఇక టీడీపీనే గెలుస్తుంది. కడప ఒకటి, నెల్లూరు ఒకటి, ప్రకాశం, కృష్ణ, గుంటూరు దాదాపుగా నాకు తెలిసి 175కి 175 స్థానాలు ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే సూచనలు నాకైతే కనపట్లేదు. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేకుండా ఇంకా మాట్లాడితే వైజాగ్ వెళ్ళటము, అక్కడ ఋషికొండ మీద ఒక కట్టడం కట్టి నేను వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్లోనే కాపురం చేస్తాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడతా అతను చేసే మాటలు పెద్దగా ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఏం లేదు, ఇంకా ఓటమి నేను సిద్ధమే అని చెప్పి చెప్పలేకపోతున్నాడు. ఆ భయాన్ని మొత్తాన్ని కళ్ళల్లో కనపడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు అని మాత్రం నేనైతే చెప్పగలను. ఇంకో విషయం సూటిగా అడుగుతానండి. వివేక గారి భార్య గారు సౌభాగ్యమ్మ గారు టీడీపీ క్యాండిడేట్ గా పెట్టదలుచుకుంటున్నారు కదా, మీకు మరి ఇంకా వేరే క్యాండిడేట్స్, మీ పార్టీ క్యాండిడేట్స్ లేరా అక్కడ? ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని తెలిసి నా భర్తని చంపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన తర్వాత ఇంకొకళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం ఏంటి అని నేనైతే చెప్పగలను. అంటే మొన్ననే వివేక గారి కూతురు సునీత గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ హంతకుల రాజ్యం నడుస్తుంది ఆంధ్రాలో, ఈ పాలన కొనసాగకూడదు, మా అన్నను ఓడించండి అని కూడా అన్నారు. డైరెక్ట్గా కూతురు కానీ భార్య కానీ చేసిన అరాచకాల గురించి డైరెక్ట్గా చెప్తా మా అన్నకు ఓటేయొద్దు, అది హంతకుల పార్టీ అని సొంత చెల్లి చెప్పింది. చెప్పారు. సొంత చెల్లి కాకుండా ఇక వివేకానంద రెడ్డి కూతురు కానీ అతని భార్య కానీ చెప్పిన తర్వాత నాకు తెలిసి ఎట్లా ఓట్లు వేస్తారు. అతను పులివెందుల్లో కానీ కడపలో కానీ నమ్ముకున్న రెడ్లే ఓటు వేరు. ఎవరు వేస్తారు? ఇంకా వీళ్ళకి ఓట్లు వేయాలంటే ఆ దొంగ ఓట్లు కానీ, ఇక పక్క రాష్ట్రాల ప్రజలు కానీ, ఈ వీళ్ళ వాలంటీర్లు కానీ, వీళ్ళ సలహాదారులు కానీ, ఇంకా వీళ్ళు వేయటం తప్ప ఇంకెవరు ఓటు వేసే ప్రసక్తి లేదు అని నేనైతే చెప్పగలను. ఇంకో విషయం అండి, సౌభాగ్యమ్మ గారు కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున నిలబడితే మొత్తం కడప అంతా క్లీన్ స్వీప్ అవుతుంది అన్నారు ఇందాక. అవును, మరి అందులో పులివెందుల జగన్ రెడ్డి కూడా ఉంటారు. జగన్ రెడ్డి ఫస్ట్ ఓడిపోయేదే వై నాట్ 175 కాదు, వై నాట్ పులివెందుల అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు. పులివెందులో రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఈసారిగా పులివెందులు కాకుండా జమ్మలమడుగు కానీ కమలాపురం కానీ వెళ్ళే పరిస్థితిలో ఉన్నాడు. కొద్దిగా మీకు ఇది తెలుసో తెలీదో కానీ అక్కడ పోటీ చేస్తాను, నేను ఓడిపోతాను అని చెప్పి అతనికే తెలుసు. ఆయన పులివెందులు వదిలిపెట్టి వేరే కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కునే స్థితికి వెళ్ళారంటే ఆల్మోస్ట్ ఇంకా ఆయన స్టేట్ లో 175 స్థానాలు కోల్పోయినట్టే, గెలిచినట్టు కాదు. మీకు ఇప్పుడు 26 జిల్లాల్లో ప్రతి ఒక్క ఇన్ఛార్జీలను కానీ ఎమ్మెల్యేలను కానీ మొత్తం మారుస్తున్న మాట వాస్తవమే కదా. అవును, చివరికి అతని పరిస్థితి కూడా అక్కడి నుంచి మారిపోయే పరిస్థితి వచ్చిందంటే చేసిన డెవలప్మెంట్ ఎక్కడ చెప్పుకోవటం చేతగా, అసలు చేస్తేనేగా చెప్పుకోవటానికి. మరి అతను కూడా మారుతున్నాడా అంటే చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇక నా రౌడీజం గురించి కానీ ఏదైనా కానీ ఇప్పుడు నా మీద 38 కేసులు ఉన్న విషయం ప్రజలకు తెలీదా? కోడికత్తి కేసు కానీ బాబాయ్ కేసులో కానీ నేను ముద్దాయి అని చెప్పి తెలీదా? దస్తగిరి మీకు డైరెక్ట్గా చెప్తున్నాడు కదండి. కడప జైలుకు వచ్చి డైరెక్ట్గా నాకు 20 కోట్లు డిమాండ్ చేశారు. నాకు 20 కోట్లు ఆ రామ్ సింగ్ సిబిఐ అధికారి నన్ను కొట్టాడు, నా చేత చెప్పిచ్చాడు అని చెప్పి దస్తగిరి డైరెక్ట్ చెప్తున్నాడు కదా. మీకు ఇంకో తెలియని విషయం ఏంటంటే దస్తగిరిని ఇన్ని రోజులు చంపకుండా ఉండటానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు జలుబుతో దగ్గుతో అసలు ఏ కారణం చేత అయినా దస్తగిరి చనిపోయాడు అంటే
దానికి కారణము జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, భారతి కావచ్చు, షర్మిల కావచ్చు, ఇంతమంది జగన్మోహన్ రెడ్డి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కారణం కావచ్చు. అవును. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడే వచ్చి 20 కోట్లు డిమాండ్ చేసినప్పుడు డైరెక్ట్గా చంపింది మేమే, నా చేతే చంపించారు, శరీర భాగాలను ముక్కలు చేశాను అని చెప్పి ఇంత క్లారిటీగా చెప్పినా కూడా ఇంకా అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు కానీ ఎవరు అరెస్ట్ చేయలేదు అంటే కేవలం నీకు కేంద్ర సపోర్ట్ ఉండబట్టేగా. అవును, ఇవన్నీ వాస్తవాలే కదా. వాస్తవాలు. మరి ఇవన్నీ ప్రజలకు తెలియదా? తెలియదు. ఎందుకు తెలియదు? చూస్తున్నారు కానీ అన్నీ చూస్తున్నారు. నీకు కేవలము ఒకసారి అవకాశం ఎందుకంటే 2014లో మహేష్ చచ్చిపోయాడు, నాకు ఓట్లు వేయండి. 2019లో మా బాబాయ్ చచ్చిపోయాడు, నాకు ఓట్లు వేయండి. 2024లో తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు, వివేకానంద రెడ్డి కూతురు రివర్స్ అయ్యే, భార్య రివర్స్ అయ్యే, మీరే నాకు నేను ఇప్పుడు మీ బిడ్డని అంటున్నాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మీ బిడ్డని అంటున్నాడు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటున్నాడు. మీ స్థలాలు మీ కాకుండా పోతాయి, నేను మీ బిడ్డనే అని చెప్పి పెన్షన్ ఇస్తున్నాను, మీ ఆస్తులు నాకు ఈరా, రాష్ట్రాన్ని అమ్ముకునే అవకాశం నాకు లేదా అని చెప్పి రేపు మాట్లాడతారు. దానికి ఇక మీరు ఏ సమాధానం చెప్పినా అతనైతే వినే పరిస్థితిలో లేడు. ఇప్పటికైతే అన్ని తాకట్లు పెడుతున్నాడు. ఈసారి అవకాశం వస్తే మాత్రం రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. ఇంకో విషయం అండి, నిన్న దస్తగిరి గారు ఒక టీవీ డిబేట్లో కూర్చొని సాక్షి టీవీ ఛానల్లో అటువైపు ఇటువైపు వివేక గారు, సునీత గారి బొమ్మలు పెట్టి మధ్యలో దస్తగిరి గారి బొమ్మను పెట్టి వీళ్ళే హంతకులు అని చెప్పి ఒక షో చేశారు. కానీ అది చేయాల్సిన షో అలా కాదు. అటువైపు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఉండి మధ్యలో భారతిరెడ్డి గారిని పెట్టాలని చెప్పి ఆయన ఒక సందర్భంలో నిన్న ఒక టీవీకి డిబేట్లో మాట్లాడుతూ అన్నారు. అది ఎంతవరకు మీరు? వీటన్నిటికీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ నాన్నగారి బొమ్మే సాక్షి ఛానల్ మీద బొమ్మ లేకుండా చేశాడు. రీసెంట్గా బ్లూ కలర్ మార్చాడు. అవును, అంటే ఎలక్షన్లు వచ్చే టైంలోనేమో మీ అయ్యగారు బొమ్మ తీసుకొస్తావు, ఎలక్షన్లు అయిపోతేనేమో నీ బొమ్మ పెట్టుకుంటావు. నువ్వు చేసే నాటకాలు అన్నీ చూస్తున్నారు. ఇక నీ సాక్షి ఛానల్ గురించి ఇక అందరికీ తెలిసిన విషయమే. మీ సంబంధించిన మీ రేట్లే మీ సాక్షి ఛానల్ నమ్మరు. అక్కడ రాష్ట్రంలో ఒకటి జరిగితే మీ ఛానల్లో ఒకటి చూపిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం వస్తుందండి. ఇంకో సందర్భంలో షర్మిల గారు పులివెందుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనేది 2014లోనే భూస్థాపితం అయిన మాట వాస్తవం. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయి 2014లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. షర్మిల గారు పులివెందుల్లో పోటీ చేస్తే అక్కడ పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటారు? ఆమె గెలవదండి. ఆవిడ గెలవరు. షర్మిల గారు గెలవరు. అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా బీటెక్ రవి గెలుస్తారు అక్కడ 100% ఖచ్చితంగా. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? నాకు తెలిసి 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో బీటెక్ రవి గారు అయితే గెలుస్తారని నేనైతే చెప్పగలను.